ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్ ఫెసిలిటీ ఛార్జ్ బాండ్ అంటే ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్స్ నుండి కలెక్ట్ చేసే స్పెషల్ ఫీని బేస్ చేసి ఇష్యూ చేసే బాండ్స్. ప్యాసింజర్ ఎయిర్‌పోర్ట్ టికెట్ కొన్నప్పుడు కొన్ని ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జ్‌లో ఒక పార్ట్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎయిర్‌పోర్ట్స్: ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఎగ్జాంపుల్ ఆపరేటర్స్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్, అదాని ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్. సింపుల్‌గా చెప్పాలంటే ప్యాసింజర్ టికెట్ కొన్నప్పుడు పీఎఫ్‌సీ ఛార్జ్ పే చేస్తాడు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆ మనీ కలెక్ట్ చేస్తుంది. ఆ ఫ్యూచర్ పీఎఫ్‌సీ రెవెన్యూని బేస్ చేసి బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇన్వెస్టర్స్‌కి ఆ ఫీ రెవెన్యూ నుండి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆర్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌పోర్ట్ పీఎఫ్‌సీ బాండ్స్ యూజువల్లీ లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్. కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ టర్మ్స్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్ పీఎఫ్‌సీ బాండ్స్‌ని ఈ ప్లేసెస్‌లో కొనొచ్చు. స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సీ, బీఎస్‌సీ లిమిటెడ్. ఆన్‌లైన్ బ్రోకర్స్ లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ లేదా ఆపరేటర్స్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్: ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ స్టేబుల్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌కి ఫండింగ్ సపోర్ట్. రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. ఏవియేషన్ సెక్టర్ ఎక్స్‌పోజర్. డిసడ్వాంటేజెస్: ప్యాసింజర్ ట్రాఫిక్ తగ్గితే రెవెన్యూ ఇంపాక్ట్. గవర్నమెంట్ పాలసీ చేంజెస్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. లిక్విడిటీ సమ్‌టైమ్స్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.